దొరికిన దొంగలు కలిసిన దోస్తులు మస్తు పెడుతున్నాయి ఈదురు గాలులు. పెట్రోల్ డీజిల్ ఆదా చేస్తున్న లీడర్లు గిట్ల శానా ముచ్చట్లు తెచ్చిన ఇక ఆలస్యం చేసేదే లేదు. మన జిగేలని అర్థలు చూసేదే గాని ముందుగల హెడ్లైన్స్. దొరికిండ్రు కరీంనగర్ బంగారం దుకాణం దొంగలు. గీలను పట్టుకోనికే 10 దినాలు లెంకిండ్రు మళ్ళా పోలీసులు. చైనా దేశం పోయిన ట్రంప్ సారు, మనం రష్యా దేశం పోతే ఎందుకో మరి గులుగుడు. ఈదురుగాలకు కొట్టుకుపోయిన జనాలు మస్తు పువ్వులు పడ్డారు మళ్ళా పబ్లిక్. అసెంబ్లీకి బుల్లెట్ బండి మీద వచ్చిన సీఎం, పెట్రోల్ డీజిల్ ఆదా చేసుడే మళ్ళా ధ్యేయము. 10 దినాల కింద కరీంనగర్ లో ఓ బంగారం షాప్ లా పెద్ద దొంగతనమైంది. గా దొంగలు మనల్ని ఎవడ్రా ఆపేదన్నట్టు డైరెక్ట్ గన్నులు పట్టుకొని వచ్చిర్రు, బంగారం దోసుకొని పోయిర్రు. గాలు పట్టపగలు గన్నులు పట్టుకొని వస్తే పోలీసులు ఏం చేస్తున్నారు? రాష్ట్రంలో సర్కారు ఉన్నదా లేదా అని పెద్ద రచ్చ అయింది. ఇక గప్పటిసంది పోలీసులు ముప్పు తిప్పలు పడి ఆఖరికి పోలీసులు దొంగలు పట్టుకున్నారు. మరి గిన్ని దినాలు దొరకని దొంగలను ఏడబట్టుకున్నారు? ఏం సంగతి అరుచుకుందాం పాండి. పట్టపగలు కరీంనగర్ జిల్లాల గన్నులతోని కవాతు చేసి మొత్తం మీద అయితే అందరిని బెదిరించి 2-3 మీద దాడి చేసి 161 తులాల బంగారం దోసుకొని పోయిన దొంగలు ఇక ఆఖరికైతే దొరికిండ్రు. చూసిరు కదా, మొత్తం మీద అయితే బంగారం దోషినోళ్ళని అరెస్ట్ చేసిర్రు. మరి గింతకి గిళ్ళను ఏడు అరెస్ట్ చేసిర్రంటే ఇక మన దగ్గర బంగారం దొంగతనం చేసి చక్కగా బీఆర్ బెంగాల్ కొయ్యిరట. ఇక ప్రత్యేకమైన టీములతోని గాలింపు చేసి ఆఖరికైతే గాలం వేసి మొత్తం మీద అయితే పట్టుకున్నారు. ఇక మరి గీల కథ ఏందంటే ఇక గిదే ఎప్పుడు బంగారం దోసుడే. గీలది పెద్ద గ్యాంగే ఉన్నదట. నకిలీ ఆధార్ కార్డులతోని తప్పుడు పేర్లతోని మెల్లగా దిగుతారు. ఇక అటెనక బంగారం దొంగతనం చేస్తారు. యాజ్ ఐ టోల్డ్, స్ట్రక్చర్ ఆఫ్ గ్యాంగ్ లో మాస్టర్ మైండ్ ఉన్నారు. ఒకటి హ్యాండ్లర్ ఉంటారు. హ్యాండ్లర్ ద్వారా మొత్తం ఎన్క్రిప్టెడ్ ఇది కమ్యూనికేషన్ యాప్ లో కమ్యూనికేషన్ జరుగుతుంది. రెకీ టీమ్ ఉంటాయి, అడ్వాన్స్ రెకీ టీమ్. ఈ తర్వాత ఎగ్జిక్యూషన్ టీమ్. రెకీ టీమ్ ద్వారా చేసిన పనిలో ఎగ్జిక్యూషన్ టీమ్ వచ్చి మొత్తం మళ్ళీ రెకీ చేస్తారు. రూట్ రెకీ చేస్తారు, లొకేషన్ రెకీ చేస్తారు, షెల్టర్ ప్లేస్ రెకీ చేస్తారు, అంతా సేఫ్ ఉందా లేదా. తర్వాత లాజిస్టిక్ సపోర్ట్ టీమ్ ఉంటాయి. వీళ్ళకి వెహికల్ ప్రొవైడ్ చేయడానికి కూడా అఫెన్స్ లో యూజ్ అయిన 2 వెహికల్స్ ఉంది, అది కూడా సప్లై చేయడానికి సెపరేట్ టీమ్ ఉంటాయి. ఆర్మ్స్ సప్లై చేయడానికి, రిసీవ్ చేయడానికి, గోల్డ్ జ్యువెలరీ రిసీవ్ చేయడానికి సెపరేట్ టీమ్ అండ్ డిస్పోజల్ టీమ్ ఒకటి. సో దీస్ ఆర్ ద టీమ్స్ దే ఫాలో. ఇట్స్ అ వెరీ హైలీ సొఫిస్టికేటెడ్ ఆపరేషన్ ఆఫ్ గ్యాంగ్. And our team has, I will say, our team has worked very hard. Within 2 days, we were able to identify some of the accused offenders. Within 3.5 days or 4 days, we were able to identify almost 4 complete identification of 4 accused, one partial identification of 5th accused. ఆ తర్వాత ఇంత కష్టపడి total 3 people we have arrested as of now. ఇప్పుడు దేశమంతా పరిస్థితి ఎట్లున్నదంటే ఎప్పుడు ఎండలు కొడుతున్నాయో సమజైతలేదు, ఎప్పుడు ఆనలు కొడుతున్నాయో సమజైతలేదు, ఇక ఎప్పుడు ఈదురుగాళ్ళు వస్తున్నాయో కూడా సమజైతలేదు. అడుగు బయట పెడదామంటే మస్తు బుగులైతుంది. ఇక సినిమాలల్లా ఈదురుగాళ్ళు వస్తే మనుషులు కాగితాల తీరు ఎట్లయితే అలక కొట్టుకుపోతారో అచ్చం గట్లనే ఉత్తరప్రదేశ్ ఈదురుగాళ్ళు వచ్చినాయి. ఇక ఈదురుగాళ్లకు ఎదురే లేదు. ప్రకృతి విలయ తాండవం చేస్తే ఎట్లుంటదంటే ఇగో గిట్లుంటది. అగో చూసిరు కదా, 7 సామాను ఆనే కొట్టుకపోయినాయి, 7 గోడలు ఆనే కూలిపోయినాయి. ఇక మనుషులైతే కాగితాల తీరే గాలిలో ఎగిరిపోయారు. గా తీరులో ఎదురు గాలి పెట్టింది, మళ్ళా గా ఎదురు గాలులకు ఎదురే లేకుండా పోయింది. చూసిరు కదా, ఎదురు లేకుండా మరి గింతగానం ఎదురు గాలులు ఏడొచ్చినాయంటే ఉత్తరప్రదేశ్లో వచ్చినాయి. ఇక జిల్లాల మొత్తం మీద అయితే గోడలు కూలిపోయి 15 మంది కాలం చేసిర్రు.
8 మందికి చిన్న చిన్న గాయాలైనాయి. ఇక మొత్తం మీద అయితే గట్లున్నది పరిస్థితి. ఇక ఈ 10 దినాల దాకా వడగాలులు వస్తూనే ఉంటాయి, ఈదురుగాలులు వస్తూనే ఉంటాయి. ఇక దేశంలో ఉన్న పబ్లిక్ మొత్తము చాలా పైలంగా ఉండాలని చెప్పి చాలా మంది చెప్తున్నారు. మళ్ళా ఆ దేవుడు ఆజ్ఞాపిస్తాడు, గీ రజని పాలు అవుతాడు అన్నట్టు 13 సార్లు చెప్పిండో లేడో అందరు లీడర్లు పెట్రోల్ డీజిల్ ఆదా చేసే పనిలో పడ్డారు. ఇక గాళ్ళు తిరిగే కార్లు చూస్తే గది ముఖ్యమంత్రి కాన్వయా లేకుంటే ఎమ్మెల్యే కాన్వయా అస్సలు సమజైతలేదు. ఆ పదాని మోడీ సారు చెప్పుడే కాదు, డైరెక్ట్ నిన్న 2 కార్లతోని పని మీద బయటకు పోయి మొత్తం మీద అయితే సారు చెప్పింది చేసి చూపించిండు. మళ్ళా పెట్రోల్ డీజిల్ జర తక్కువ చేయండి అని చెప్పి సారు చెప్పుడే కాదు, సారే పాటించిండు. ఇక మా పెద్ద సారే పాటించినప్పుడు మేము పాటించమా అని చెప్పి పువ్వు పార్టీ లీడర్లు, ఎన్డీఏ లీడర్లు వరుస పెట్టి మోడీ సారు చెప్పింది మంచిగా పాటిస్తున్నారు. మళ్ళా ఇక మహారాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ సార్ అయితే డైరెక్ట్ బుల్లెట్ బండి మీదనే అసెంబ్లీకి వచ్చిండు. అవి చూసిరు కదా. ఇక మరి గీసారు కథ గిట్లుంటే మన ఆంధ్ర సీఎం చంద్రాలు సార్ అయితే 4 గంటే 4 కార్లల్లా బయటికి పోయిండు. ఇక అటు లోకేషన్ సారు, ఇటు పవన్ కళ్యాణ్ సారు కూడా కాన్వాయిలు ఉన్న కార్లను అయితే తక్కువ చేసిండ్రు, డీజిల్ పెట్రోల్ ఎక్కువ ఆదా చేసిండ్రు. బెంగాల్లా, తమిళనాడులా, కేరళంలా, అస్సాంలా, పుదుచ్చేరిలా ఎలక్షన్లు ఒడిచినాయి. ఇక ఫలితాలు వచ్చినాయి. తతిమ రాష్ట్రాల ముఖ్యమంత్రులుగా ప్రమాణ స్వీకారం కూడా చేసిర్రు. ఇప్పుడు సర్కార్ తరపున పబ్లిక్ సేవలు కూడా నడుస్తున్నాయి. కానీ కేరళంలా ఇంకా ముఖ్యమంత్రి ఎవరో చెప్పలేరు, ఊరిచ్చిందే ఊరిస్తున్నారు. అయితే చాలా మంది లీడర్లు లైన్లో ఉన్నారు అని ఆలోచన చేసిర్రు ఢిల్లీ పెద్ద మనుషులు. ఇక గట్ల ఆలోచన చేసి ఆఖరికి గీ సారు పేరు ప్రకటించిర్రు. మే 4 తారీఖు నాడు ఎన్నికల ఫలితాలు వస్తే ఇక గప్పటి సంది గిప్పటిదాకా ఊరిచ్చి మొత్తం మీద అయితే కేరళం సీఎం అభ్యర్థిని ప్రకటించింది చెయ్యి పార్టీ. ఇక మరిగా లీడరు ఎవరంటే విడి సతీశన్ సారు. ఇక చిన్న ఉన్నప్పటి సంది ఎన్నో పోరాటాలు చేసి పబ్లిక్ కు బాగానే మద్దతు తెలిపిండు. ఇక చెయ్యి పార్టీలు అయితే ఎన్నో దినాల సంది పనిచేస్తున్నాడు. గట్లనే మొన్నటి దాకా కేరళం రాష్ట్రంలో ప్రతిపక్ష నేతగా పనిచేసిండు, సర్కార్ను బగ్గనే అరుచుకున్నాడు. ఇక మొన్నటి దాకా సారుకు పెద్ద పదవి వస్తుండే కానీ ఇక గప్పట్ల సారుకు పదవి ఇయ్యలేరు. ఇక గన్ని పదవులు మొత్తం మీద అయితే ఇయ్యనందుకు ఆఖరికి పెద్ద పదవి ఇచ్చింది. ఇక సారుకు సీఎం కుర్చీ ఇచ్చుడుతోనే మొత్తం మీద అయితే సారు అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు. అయితే గిన్ని దినాలు గా సీఎం కుర్చీ కేసీ వేణుగోపాల్ సార్కే ఇస్తారు అని చెప్పి జోర్ల ప్రచారం అయ్యింది. ఇక మరి కాకుంటే ఏమయ్యిందో తెలియదు కానీ మొత్తం మీద అయితే വിഡി സതീശൻ സാർക്ക് അദൃഷ്ടം ദക്കിന്ത്. കേരളത്തിലെ ജനങ്ങൾ ഞങ്ങളെ വലിയ ഉത്തരവാദിത്തമാണ് ഏൽപ്പിച്ചത്. 10 വർഷം നീണ്ടുനിന്നൊരു ഭരണം അവസാനിപ്പിച്ച് 102 സീറ്റോടുകൂടിയാണ് അധികാരത്തിലെത്തിയത്. ആ ജനങ്ങളോട് ഞങ്ങൾ പറഞ്ഞ കാര്യങ്ങൾ ഒന്നൊന്നായി ഞങ്ങൾ ചെയ്തു തീർക്കും.
കഠിനാധ്വാനം ചെയ്ത് പൂർണ്ണമായ അർപ്പണബോധത്തോടെ ജനങ്ങളുടെ ജീവിത നിലവാരം ഉയർത്താൻ, കേരളത്തെ മാറ്റിയെടുക്കാൻ, പുതിയ ഒരു കേരളത്തെ സൃഷ്ടിക്കാൻ, ഒരു പുതുയുഗത്തിന് തുടക്കമിടാൻ ഞങ്ങൾ എല്ലാവരും ചേർന്ന് కఠినాధ్వానం ചെയ്യും. మేము పబ్లిక్ ఏ కష్టం లేకుండా చేస్తాం, మాకు ఓటేయరని ఆ పార్టీ లీడర్లు అంటే, ఏ లేదు గాలు పోయిన తాప ఏం చేసిర్రు, ఇప్పుడు మమ్మల్ని గెలిపిర్రి మా తడాకేందో చూపిస్తామని వీళ్ళు అంటారు. గిట్లా మన రాష్ట్రంలో స్వతంత్రం వచ్చినప్పటి సంది ఇప్పటిదాకా ఎన్నో సర్కార్లు మారినా పేదల తిప్పలైతే మారలే. ఇంక ఏడ వేసిన గొంగడి గాడని అన్నట్టు గిట్లున్నది పరిస్థితి. ఇంతకు ముందు పబ్లిక్ సారు పాలన కారు పాలన ఏం మురిగింది లేదు, ఇప్పుడు ప్రజాపాలనలో కూడా ఏం మురిగింది లేదు అన్నట్టే ఉన్నది మళ్ళా పరిస్థితి. మంత్రి పొంగిలేటి సారు ప్రజా దర్బారు పెడితే పబ్లిక్ వచ్చి మస్తు కష్టాలు చెప్పుకున్నారు. ఇక ఇచ్చంత్రం ఏంటంటే జీవితం అంతా చెట్లు నాటి ఎంతో మందికి ఆక్సిజన్ వంచిన వనజీవి రామయ్య ఇంటి ఆమెకి పింఛన్ రాలేదట. ఇక ఏడ్చుకుంటా వచ్చి మంత్రి పొంగిలేటి సారుకు బాధ అంతా చెప్పింది. ఒకసారి కలెక్టర్ గారు వనజీవ రామయ్య గారి భార్య ఏం కావాలి అప్పుడు? నాన్నమ్మ గారికి పెన్షన్ రావట్లేదు సార్, అలాగే తాతగారి స్మారకవనం కట్టించాలని అప్పుడు అనుకున్నాం. ఈ స్మారకవనాన్ని మన దగ్గరే ఒక ల్యాండ్ చూడు, పెద్దమ్మా ఏడబాబు మనం చేసి పెడతాం. మన ఇంటి ముందే ఉంది సార్ ఒక ల్యాండ్ చూడు. స్మారకవనాన్ని ఒకసారి ఏర్పాటు చేద్దాం, మన దాంట్లోంచి చేద్దాం. రెండవది రేపు పెన్షన్లు ఇచ్చేటప్పుడు అక్కడ కూడా పెన్షన్ గుర్తుపెట్టి చేస్తాం. ఈ వచ్చే నెల జూన్లో ఇది మన శంకుస్థాపన చేసి ఏర్పాటు చేస్తాం స్మారకవనాన్ని. అగో ఇన్నరు కదా మంత్రి సారు బాధిని పింఛన్ ఇప్పిస్తా, గట్లనే వనజీవి రామయ్యకు మంచి స్మారక వనం కట్టిస్తాం అని చెప్పి మొత్తం మీద అయితే హామీ ఇచ్చిండు. గిట్లా గీ అవ్వనే కాదు, చాలా మందికి పింఛన్లు వస్తూనే లేవు. చాలా మంది పింఛన్ల కోసము పిచ్చోళ్ళ లెక్క మస్తు ఎదురు చూస్తున్నారు. మళ్ళా ఇక పింఛన్ తిప్పలే కాదు, భూముల పంచాయతీలు కూడా బాగానే ఉన్నాయి. దగ్గర 40 సంవత్సరాల కింద ల్యాండ్ ఉందన్నది. అయితే మాకు దాంట్లో ల్యాండ్ 10 గుంటలు, దగ్గర 32 గుంటలు బైపాస్ రోడ్డు పోయిందన్న. పోతే అది ఇప్పటిదాకా భూమి మా అంటే హక్కుదారుడు ఒక పేరు మీద వస్తుంది, పట్టాదారుడు ఒక పేరు మీద వస్తుంది. భూమి మా దాంట్లో భూమి ఉంది కట్టే, కానీ ఆ సర్వే నెంబర్ మా దాంట్లో ఎక్కలేదు. కాగితాలు ఉన్నాయన్న, అది ఒక్కడే చేసి పిలుస్తాం. ఇన్నరు కదా అన్న ఏం చెప్పిండో సార్ ఏం అర్థం చేసుకున్నాడో తెలియదు, కానీ మొత్తం మీద అయితే అన్న బాధ అయితే పక్క తెలుస్తున్నది. ఇక గిట్లా చాలా బాధలు ఉన్నాయి రాష్ట్రంలో. ఇక మంత్రి పొంగులేటి సార్ లెక్క అందరు మంత్రులు గిట్లనే ప్రజా దర్బారు పెట్టుకుంటే మంచిగా ఉంటుంది అంటున్నారు. మళ్ళీ ముచ్చట ఎరికైనోళ్ళు ఊర్లా తిరగక కొత్తలతో తిరిగితే గాలు మంచోళ్ళైనా అక్కరకు ఆదుకున్న గాలతోని సోపతి ఏం పట్టినవురా, మంచంలో సోపతి పడితే కాదా అని ఓర్వక చాలా మంది పెద్ద మనుషులు గట్లనే అంటారు. ఇగో అచ్చం గట్లనే మన రష్యా దేశ పొలతోని దోస్తాన్ చేస్తే, గాల దోస్తాన్ ఎందుకు చేస్తున్నావు, సుంకాలు ఏమన్నా పెంచాలనా అని బెదిరియనికే అదిరియనికే తయారుంటాడు అమెరికా పెద్ద మనిషి. ఇక మనకేమో రూల్స్ పెడతాడు, ఇక ఆయనేమో అక్కడికి వస్తే బొంత పురుగునైనా ముద్దాడతాడు. ఉంటే నేనే ఉండాలి, తింటే నేనే తినాలి, పంతే నేనే పండాలి అన్నట్టు మొత్తం మీద అయితే అమెరికా పెద్ద మనిషి మనల్నేమో రష్యా దేశంతోని దోస్తాను చేయొద్దంటాడు. కాకపోతే గాయననేమో చైనాలతోని సోపతిగా ఉంటాడు. గిదెక్కడి న్యాయము గిదెక్కడి కథ అని చెప్పి సోషల్ మీడియాలో గీ ముచ్చడం మీద బగ్గనే లొల్లి నడుస్తున్నది. మళ్ళా చైనాకు అమెరికాకు నడుమ పాము ముంగిసకున్నంత కొట్లాట ఉంటుంది, కానీ దందలు నడవాలంటే ఇద్దరు కలవాల్సిందే. ఇక అందుకోసమే ఇద్దరు పెద్ద మనుషులు కలిసిర్రు. ఇక పెద్ద మనుషులు కలిసినాక ఒకరికొకరు నమస్తే పెట్టుకొని అలైబల ఇచ్చుకొని మంచిగానే మాట్లాడిండ్రు.
China and the United States both stand to gain from cooperation and lose from confrontation. We should be partners, not rivals. We should help each other succeed and prosper together and find the right way for major countries to get along well with each other in the new era. చూసిరు కదా ఇక గిట్లా మురుసుకుంటా నవ్వుకుంటా మంచిగా అలై బలై చెప్పుకున్నాక నమస్తే పెట్టుకున్నాక మొత్తం మీద అయితే మైకుల ముంగలకు వచ్చి చైనా అసొంటి దేశం లేనే లేదు చాలా అద్భుతమైన దేశము అని చెప్పి అమెరికా పెద్ద మనిషి ట్రంప్ సార్ చెప్పిండు. So I really look very much forward to our discussion. It's a big discussion. There are those that say this is maybe the biggest summit ever. They can never remember anything like it. I can say in the United States, people aren't talking about anything else. But it's an honor to be with you. It's an honor to be your friend. And the relationship between China and the USA is going to be better than ever before. Thank you very much. విన్నారు కదా ఇక గిట్లా బయట మాట్లాడినాక లోపల బగ్గనే మాట్లాడిరట. ఇక ఆ ముచ్చట మీద ఈ ముచ్చట మీద ఇక అందరూ అనుకుంటున్న ముచ్చట ఏంటంటే ఇక రేపో మాపో గీలకు కొట్లాట అయ్యుడే పక్క. ఎందుకంటే తైవాన్ మాకే కావాలని చెప్పి మొత్తం మీద అయితే లొల్లి చేస్తున్నది మళ్ళా చైనా. చూడాలి ముందు ఏమవుతుందో తెలియదు కానీ ఇప్పుడు మంచిగా పచ్చగా ఎచ్చగా అన్నట్టు బాగానే ఉన్నది ఇద్దరి దోస్తాను. పాపం పశ్చిమ బెంగాల్లో మొన్న ఎలక్షన్లో ఓడిపోయినప్పటి సంది మమతా మేడం సరిగ్గా పువ్వు కూడా తింటలేదంట. ఊకే పువ్వు పార్టీ కార్యకర్తలకు నడుమ టీసీపీ పార్టీ కార్యకర్తలకు నడుమ కయ్యాలు అయితేనే ఉన్నాయంట. ఇక ఏం చేయాలనో సమజ్గాక మేడమే డైరెక్ట్ గిట్లా లాయర్ అవతారం ఎత్తింది. వెస్ట్ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి మమతా మేడం ఏంది మంచిగా కోటేసి లాయర్ లెక్క తయారయ్యింది. ఇప్పుడు ఆయన లాయర్ చదువుతున్నదా అనుకోగలరు. కాదు, మొన్న పువ్వు పార్టీ అధికారంలోకి వచ్చినాక ఇక ఇష్టం వచ్చినట్టు దాడి చేసిర్రు, మా కార్యకర్తలను మస్తు బాధ పెట్టిర్రు అని చెప్పి మొత్తం మీద అయితే కేసులు పెట్టిండ్రు. ఇక ఇంకేమున్నది, ఇక కేసులు విచారణకు వచ్చినాయి. ఇక విచారణకు వచ్చుడుతోని మేడమే లాయర్ కాబట్టి గిట్లా మేడము లాయర్ అవతారం ఎత్తింది. చూసిరు కదా మేడం పోకట చూస్తే బయట భారీ బహిరంగ సభలల్లా అరుచుకున్నట్టే లోపల కూడా గట్టిగానే మాట్లాడేటట్టున్నది. ఉపాయం ఉన్నోడు ఎసంటి అపాయం లేకుండా పోతాడు అనేది ఒక సామెత ఉండనే ఉన్నది. కానీ అందరూ గట్లనే ఉండరు కదా. కొందరు బండి మీద పోయేటప్పుడు హెల్మెట్ మరుస్తారు, కొందరు సీటు బెల్ట్ పెట్టుకునేటప్పుడు మరుస్తారు. కానీ ఒకన్న డైరెక్ట్ కారు డిక్కి ముసుడే మర్చిండు. ప్రమాదాలను ఏరు కోరి తెచ్చుకుండు అంటే గిట్లనే ఉండొచ్చును. అగో చూసిర్రా, చిన్న పోరలు మంచిగా కారు డిక్కి ఓపెన్ చేసుకొని కూర్చున్నారు. ఇక మరిగా డిక్కి గాలే ఓపెన్ చేసిర్రో లేకపోతే గాలే గదే ఓపెన్ అయ్యిందో కానీ అరే కారు నడపటానేమో 100 స్పీడ్లో పోతున్నాడు. ఏదన్నా చిన్న జలకిచ్చినా ఏమన్నా అడ్డం వచ్చినా పరిస్థితి ఏంది చెప్పుండ్రి. చిన్నపిల్లల పానాలు గాల్లో పెట్టినట్టే కదా. ఇక మరి గింతకి ఇది ఏడయ్యిందంటే మన హైదరాబాదు ఔటర్ రింగ్ రోడ్ మీద అయ్యింది. ఇక ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో మస్తు వైరల్ అవుతున్నది. ఇక ఎవరికి ఇట్లా చెయ్యొద్దు, నిదానంగా పోవాలి, నిమ్మలంగా ఉండాలి అని అంటున్నారు. మళ్ళా बच्चा लोग है भाई। अबे ये अबे शिट फैमिली वाला पूछ टास्क के लेके जा रहा है गैस। మూడు తవ్వల కాడ నిమ్మకాయ అగుపించిన ఇంట్లో రాత్రి పూట లైట్లు బంద్ అయినా మనకు వట్టిగానే భయం అవుతుంది. అంతేందుకు రోడ్డు దాటాలన్నా కొందరికి గంట పడుతుంది. గా లెక్కన బుగులు పడతారు చాలా మంది. కానీ వెనుకకు పెద్ద విమానం ఉన్నా అది అటు ఇటు తిరుగుతున్నా
ఇక ఒకలైతే అస్సలు భయపడలే, రాయి లెక్క గట్లనే నిలబడ్డాడు. ఈ పొద్దు రేపు ఎదురుగాలులు వస్తేనే మస్తు బుగులు పడుతున్నారు చాలా మంది. కానీ అసోంటిది వెనుకకు పెద్ద విమానము అటు ఇటు తిరుగుతున్నా నిలబడ్డ జాగలకెళ్ళి చైనా సైనికులు అసలు ఒక ఇంచు కూడా జరగలేరు ముంగలికి. అగో చూసిరు కదా, గంత సప్పుడు వస్తున్నది, గంత పెద్ద విమానం వెనక తిరుగుతున్నది. అమ్మో నాకు దలుగుతుంది అన్న భయమే లేదు. బొమ్మ తీరు ఎట్లా నిలబడ్డారో కదా. మొత్తం మీద అయితే ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో మస్తు వైరల్ అవుతున్నది. ఇక ఈ వీడియో చూసిన వాళ్ళందరూ గా సైనికుడిని మస్తు మెచ్చుకుంటున్నారు. మళ్ళా గియాల మీకోసం ఒక చిన్న సినిమా ముచ్చట పట్టుకొచ్చిన, జల్దీ చూసేరి. థియేటర్ రేట్లు పెంచాం. ఇది ప్రేక్షకులకు మేము ఇస్తున్న భరోసా. థియేటర్లను ఇక నుంచి మాత్రం టికెట్ రేట్లు గవర్నమెంట్ జీవో ఇచ్చిన థియేటర్ల రేట్లు పెంచాం. ఇప్పుడు తీసుకుంటామండి డిసిషన్. తాతయ్య జరిగినాయి, ఎన్నో జరిగిపోయినాయి. ఇప్పుడు అవన్నిటికి సమాధానం చెప్పండి, చెప్పలేం కదా. అగో ఇన్నరు కదా, సారు గుట్ట గట్టిగానే అరుచుకోవచ్చు. ఇక మరి గీ సారు గిట్లా మాట్లాడితే గీ సారుకు మైత్రి మూవీస్ రవి సారు కౌంటర్ ఇచ్చిండు. మళ్ళా ఇక గదేంటంటే మీ చేతులకు ఇప్పుడు సినిమాలు లేవు, మీ సినిమాలన్నీ రిలీజ్ అయినాయి, మంచిగా ఇట్లు కొట్టినాయి, ఇక మా సినిమాలు ఆడొద్దా, అట్లెట్లా బంద్ చేయాలని అంటారు అని చెప్పి ఖతర్నాక్ అరుచుకున్నాడు. హరిహర వీరమల్లు రిలీజ్ అప్పుడు పాప పైన అంశం అండి ఇది. ఆ తర్వాత మీరు ఎన్ని రిలీజ్ చేశారు సార్? మీరు దాని తర్వాత వార్ 2 రిలీజ్ చేశారు, కూలీ రిలీజ్ చేశారు, ఓజీ చేశారు, అఖండ చేశారు, సంక్రాంతికి నవీన్ పోలిషెట్టి సినిమా చేశారు, నారీ నారీ నడుమురారి చేశారు, మా చిరంజీవి గారు సినిమా చేశారు. ఇన్ని సినిమాలు రిలీజ్ చేసినప్పుడు ఎగ్జిబిటర్ కష్టాలు మీకేం కనపడలేదు సార్? మళ్ళీ ఇప్పుడు మీ చేతిలో మీరు ఇప్పుడు ఏదో మళ్ళీ అది కరెక్టో తప్పో మీ చేతిలో సినిమా లేకపోవటమో, లేకపోతే ఇప్పుడు ఇది లేదనో, పెద్ద సినిమా లేదనో, ఇప్పుడు మేము పర్సంటేజ్లు ఇప్పుడు ఇమ్మీడియట్గా చేసేయాలి, ఇది కరెక్ట్ కాదండి. అందరం కూర్చుని మాట్లాడుకుందాం. విన్నారు కదా, సార్ అన్నది కూడా నిజమే. మళ్ళా సినిమా అంటే అందరు బతకాలే. ఇక గీసారు ముచ్చట గిట్లుంటే 300 మల్టీప్లెక్స్ థియేటర్లు ఉన్నాయన ఒక్కొక్క థియేటర్ కోసము మంచిగానే మాట్లాడుతున్నాడు. గిదెక్కడి పద్ధతి, గిదెక్కడి లెక్క అని చెప్పి మొత్తం మీద అయితే గట్టిగానే అరుచుకున్నాడు నాగవంశీ సారు. ఓ పెద్ద ఎగ్జిబిటరు, జస్ట్ ఒక 300 మల్టీప్లెక్స్ స్క్రీన్స్ ఉన్న ఎగ్జిబిటరు, ఆయన సింగిల్ స్క్రీన్స్ బాధల గురించి చెప్తున్నారు. అది కొంచెం వినడానికి నిన్న నవ్వు వచ్చినా కానీ మనం ఏం చేయలేకపోతున్నాం. ఎందుకంటే సి సెంటర్ నుంచి బి సెంటర్ నుంచి ఏ సెంటర్ దాకా ఎక్కడ స్థలం దొరికితే అక్కడ మల్టీప్లెక్స్ కట్టేసి సింగిల్ స్క్రీన్స్ కి రావాల్సిన రెవెన్యూని కూడా రానివ్వకుండా చేస్తున్న ఆ ఎగ్జిబిటర్ ఆయన సింగిల్ స్క్రీన్ కష్టాల గురించి మాట్లాడుతుంటే చాలా హాస్యాస్పదంగా ఉందండి. అట్లాంటి కామెడీలు చేయడానికి దయచేసి ప్రెస్ మీట్లు పెట్టొద్దని చెప్తున్నాం అండి, అంతే. విన్నారు కదా, గిట్లా గీలకు బగ్గనే కయ్యం అవుతున్నది. అరే మీరు ఏమన్నా కయ్యం ఆడుండ్రి కానీ జర మా పెద్ద సినిమాకు అడ్డం రాకుండ్రి అంటున్నారు గీ ముచ్చట ఎరుకైనోళ్ళు. చూసిరు కదా ఎట్లున్నాయి మన జిగెల్లాని వార్తలు. జిగెలున్నాయిలే, చూస్తూనే ఉండుర్రి మన స్వతంత్ర టీవీ. మళ్ళా రేపు గీయాలకు కలుద్దాం. నమస్తే.